హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో డిసెంబర్ 2019లో అప్డేట్ వచ్చాది కేపీఐ గురించి. సో ఈ కేపీఐలో ఏమేమి కవర్ చేశారనేది మనం తెలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? కామెంట్ చేసి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు కావాల్సిన వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, చూడండి, కేపీఐ స్టాండ్స్ ఫర్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కేపీఐలోకి డేట్ అండ్ సిఓజిఎస్ అండ్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి మనకు అప్డేట్లోకి వచ్చినది ట్రెండ్ యాక్సెస్. చూడండి, ఇది ట్రెండ్ యాక్సెస్ అంటారు. ఓకే, ఇలా ఎక్కువ తక్కువ చూసారా, దాన్ని ట్రెండ్ యాక్సెస్ అంటారు. చూడండి, దీని ట్రాన్స్పరెన్సీ ఎలా అంటే అలా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ గోల్స్లో కూడా మనము ఈ లేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవడం కానీ, తర్వాత ఫాంట్ ఫ్యామిలీ కానీ, తర్వాత నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ కానీ, టెక్స్ట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. తర్వాత డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ సంబంధించింది కూడా మీకు అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, ఇక్కడ -16.88% ఉంది కదా. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది నాకు వాల్యూ విత్ పర్సంటేజ్ కావాలంటే చూడండి, వాల్యూ విత్ పర్సంటేజ్ కూడా వస్తుంది. మళ్ళీ దీని యొక్క సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ సైజు. తర్వాత డైరెక్షన్స్ అనేవి ఎలా ఉన్నారు, డిక్రీసింగ్ ఆర్ ఇంక్రీసింగ్ ఎలా అంటే మనం డైరెక్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత డేట్. ఇప్పుడు ఇందులో మనకు డేట్ అనేది లేదు. డేట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ డేట్లో కూడా మనము ఆ డేట్ యొక్క ఫాంట్ కలర్స్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ పెంచుకోవచ్చు. ఓకేనా? ఇవండి మనకు 2019 డిసెంబర్లో అప్డేట్లో కవర్ చేసిన కేపీఐలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.